రే, అసలు నువ్వెందుకు ఆ చెరువు కోసం వెతికావు? ఐ డోంట్ నో. నితిన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెండిటికి లింక్ ఉందని నా ఫీలింగ్. వాడి ప్రాబ్లంకి నేను, నా ప్రాబ్లంకి వాడు సొల్యూషన్ అనిపించింది. నా క్లయింట్ దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్ ఇవి పూర్తిగా అసత్యాలు యువర్ ఆనర్. నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరెళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ ఏ అండ్ బి. కావున కేసు పూర్వాపరాల్ని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఉదయం నీ కోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చితాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలే డైరెక్ట్గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తున్నట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకు సంబంధించిన కొన్ని ఓల్డ్ కేస్ డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులే సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళామని విన్నాను. అది అప్పుడు వెళ్ళిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ అవి. ఆ చెరువులో దొరికిన అస్థికలు 30 సంవత్సరాల ముందు అని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్, మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను షర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది, అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా?